హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 10 అతి ముఖ్యమైన సూచనలండి. మరి అవి ఏ రకమైన సూచనలు, ఎలా ఉంటాయి అనేది కూడా మనము వీడియోలో తెలుసుకుందాము. ఉపయోగకరమా లేదా అనేది. సో, మీరైతే వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా అన్నీ చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఈ సూచనలన్నీ కూడా పూర్తిగా అర్థమవుతాయి. లేదంటే మనకి ఇబ్బందవుతుందనమాట. సో, కాబట్టి వీడియోని చివరి దాకా చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఏపీ ఉద్యోగ, పెన్షనర్ల ప్రస్తుత పరిస్థితి ఐక్యత కరువైంది. హక్కుల కోసం పోరాటాలు. అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఒకప్పటి ఐక్యతాభావం లోపించింది. 1980 నాటి నాయకుల్లో ఉన్నటువంటి ధైర్యం, సబ్జెక్టుపై అవగాహన నేటి నాయకుల్లో కనిపించడం లేదు. ప్రభుత్వం ఒక డీఏ ప్రకటించగానే పాలాభిషేకాలు చేసే సంస్కృతి వల్ల సామాన్య ఉద్యోగి హక్కులు కాలరాయబడుతున్నాయి. ప్రశ్నించే గొంతుక కావాలి. బడ్జెట్ అంతా జీతాలకి సరిపోతుంది అని విమర్శించేవారు ఐఏఎస్ అధికారుల విలాసాలకు, రాజకీయ నాయకుల విదేశీ ప్రయాణాలకు, ఖరీదైన భద్రతా వలయం అంటే సెక్యూరిటీ ఫోర్సెస్ కోసం ఖర్చులు, వేల కోట్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? మంత్రుల ఖర్చులు, అలాగే లేని బడ్జెట్ మంత్రుల ఖర్చులకు లేని బడ్జెట్ కొరత అనేది ఉద్యోగ జీతం దగ్గరికి వచ్చేసరికి ఎందుకు వస్తుంది అని అన్నమాట. మరి హైకోర్టు ఘాటుగా స్పందించిన వ్యాఖ్యలు. సో, ఉద్యోగ పెన్షన్‌లకు ఇవ్వడానికి నిధులు లేవని చెప్పే ప్రభుత్వాలకు బాంబే హైకోర్టు ఇటీవలే ఒక గట్టి హెచ్చరిక జారీ చేసిందండి. ఉచిత పథకాలు ఆపండి. మంత్రుల ఖరీదైన కార్లను అమ్మేయండి. కానీ పెన్షనర్ల పొట్ట కొట్టకండి అని చెప్పి కోర్టే స్పష్టం చేసింది. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విదేశీ ప్రయాణాలైతేనేమి, సెక్యూరిటీ ఫోర్సెస్ అయితేనేమి, ఒక మంత్రి పోతున్నారంటే వెనకాల 10 కాన్వాయ్‌లు, ముందర 10 కాన్వాయ్‌లు వెళ్తా ఉంటాయి. అంతంత ఫోర్స్ ఎందుకు? మంచుల వీటి కోసం లేని బడ్జెట్ కొరత ఉద్యోగి జీతం వరకు వచ్చేసరికి వచ్చిందా? అని చెప్పేసి ఈ మేరకు ఉద్యోగ పెన్షనర్స్ అయితే కోరుతున్నారు. సో, మా బడ్జెట్ కేటాయించండి అని చెప్పేసి. సో, దీనికి సంబంధించి ఎగ్జాక్ట్‌గా రిలేటెడ్‌గా ఉండేటటువంటి తీర్పు హైకోర్టు ఇచ్చింది. సో, ఇదే ఉచిత పథకాలు ఆపేయండి. మంత్రుల ఖరీదైన కార్లను కూడా అమ్మేయండి కానీ పెన్షనర్ల పొట్ట కొట్టకండని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వాలకు తమ ప్రాధాన్యతలు ఏమిటో తెలియాలని చెప్పి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే అన్నిటితో పాటు ఉద్యోగ పెన్షనర్స్ సంబంధించి ఇవ్వవలసినటువంటి అమౌంట్ కూడా ముఖ్యమే కదా! అని చెప్పేసి కోర్టు గుర్తు చేసింది. ఇక పీపీఓ సంబంధించి ఒక అప్డేటు. సో, రెండవది పీపీఓ సంబంధించండి. పీపీఓ పోతే ఏం చేయాలని? మీ యొక్క పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ పోతే ఆందోళన చెందకండి. దీనికి ఒక పద్ధతి ఉంది. మొదట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, కంప్లెయింట్ చేసి వెతకమనండి. వాళ్ళు ఒక 30-60 డేస్ వరకు టైం తీసుకొని, ఒకవేళ దొరకకపోతే ఎన్ఓసీ ఇస్తారు. సో, ఆ ఎన్ఓసీ తీసుకొని ఎస్‌డీఓ గారిని సంప్రదించి సబ్ ట్రెజరీ ఆఫీస్‌కెళ్ళి డూప్లికేట్ పీపీఓ కోసం దరఖాస్తు చేయాలి. ఒరిజినల్ పీపీఓ ఎప్పుడైనా కనిపిస్తే జాగ్రత్త పరుచుకొని ఒరిజినల్ పీపీఓని ఎప్పుడూ జాగ్రత్తగా ఉంచుకోండి. కేవలం కలర్ జిరాక్స్ కాపీలను మాత్రమే బయట వాడటం మంచిది. అత్యవసర సమయాల్లో తప్ప. ఇక సోషల్ మీడియాలో ఒక స్కామ్ అయితే జరుగుతోంది. జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా పెన్షనర్‌కి సంబంధించి వివేక్ అనే ఒక వ్యక్తి బ్యాగ్ దొరికింది. అలాగే పాత మెసేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి ఇలాంటివి. సో, ఒక బ్యాగ్ దొరికింది. నా నంబర్‌కి ఫోన్ చేయండి, ఇస్తాను, పంపిస్తాను అంటారు. సో, మనము కాల్ చేస్తే కొరియర్ చార్జెస్ మీరు పెట్టండి. మీరు పంపిస్తే కొరియర్ చార్జెస్ ఇంత అవుతాయి. 1500, 1200 ఎంతో అడుగుతారు. 2000 తక్కువ అమౌంటే, మళ్ళీ ఎక్కువేం కాదు. ఈ కొరియర్ చార్జెస్ మహా అంటే 2000 ఈ విధంగా అడుగుతారనమాట. మనం గాని పంపిస్తే వారు ఏమి ఇవ్వరనమాట. సో, స్కామ్ చేసే అవకాశం ఉంది. అది కూడా పెన్షనర్స్‌కి ఒక ఎక్కువగా పెన్షనర్స్‌ని టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇకపోతే ఆర్‌బీఐ బాండ్లు ఆర్థిక పరిస్థితి. జీతాల కోసం ప్రతి మంగళవారం ఆర్‌బీఐ బాండ్ల వైపు ఉద్యోగులు
వెయ్యి కళ్ళతో ఎదురు చూడటం దురదృష్టకరం. సో, ఈ విధంగా బాండ్ల ద్వారా వేల కోట్ల రూపాయలు అప్పులైతే చేస్తున్న వైనం. ముఖ్యాంశాలు: రాజకీయ నాయకుల్లో నైపుణ్యం, ధైర్యం పెరగాలి. రాజకీయ విలాసాలను ప్రశ్నించాలి. ప్రతి ఒక్కరి హక్కు అన్నమాట. ఉచిత పథకాల కంటే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే ప్రాధాన్యత ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. పీపీఓ పోతే పోలీస్ కంప్లైంట్ ద్వారా మీరు డూప్లికేట్ పీపీఓ పొందవచ్చు. సోషల్ మీడియాలో వచ్చే వైరల్ మెసేజ్లను అప్రమత్తంగా ఉండండి. 1-2 సార్లు ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. ఉద్యోగులు తమపై ఉన్న అవినీతి ముద్రను పోగొట్టుకుని నీతిగా వ్యవహరించినప్పుడే సమాజం నుండి మద్దతు అనేది లభిస్తుంది. సో, ఉద్యోగుల్లో మార్పు వస్తేనే వ్యవస్థలో మార్పు వస్తుంది. హక్కుల కోసం పోరాటంతో పాటుగా పనితీరును మెరుగుపరుచుకొని ప్రజల మద్దతును కూడగట్టుకోవాల్సిన బాధ్యత ఉద్యోగ వర్గంపై ఉందని అయితే స్పష్టమవుతోంది. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే పెన్షనర్స్ సంబంధించి ఇంకా అనేక ఇతర సమస్యలు కూడా ఉంటాయండి. సో, వృద్ధాప్యంలో ఎన్నో జాగ్రత్తలు అయితే తీసుకోండి ఆరోగ్యపరంగా. అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా మీరు ఎక్కువ ఆలోచించకండి, టెన్షన్ పడకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.